హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మా సిస్టర్ అమ్మవారి గెటప్ అడిగింది, అమ్మవారి మేకప్. సో ఈరోజైతే ఈ వ్లాగ్ అంతా మీరు అదే చూడండి. ఈ వ్లాగ్లో ఎలా రెడీ చేస్తున్నాను, మేకప్ ఎలా చేస్తున్నాను, సో అన్నీ చూసేయండి. ఇన్ డీటెయిల్గా ఉన్నది ఈ వ్లాగ్లో. సో ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న బేసిక్ థింగ్స్తో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ థింగ్స్. సో నా దగ్గర ఉన్న వాటితో నేను అనేది మేకప్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫౌండేషన్ అప్లై చేసుకున్నాను, అండ్ ఈవెన్ ఐలైనర్ కూడా లేదు ఫ్రెండ్స్. అండ్ ఐ షేడ్స్ కూడా లైట్ షేడ్స్ ఉన్నాయి, సో వాటితో వేస్తున్నాను. నా దగ్గర ఓన్లీ ఏమున్నాయంటే ఒక ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ కూడా లేదు, ఐలైనర్ కూడా లేదు. నేను ఐ కాజల్ స్టిక్ ఉంటుంది కదా, దాంతో వేసాను. అండ్ ఇప్పుడైతే ఐ షాడోస్ అనేది వేస్తున్నాను, ఐ మేకప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. సో ఈ వ్లాగ్ అంతా మేకప్ వ్లాగ్ ఉంటుంది, అమ్మవారి గెటప్ అండ్ ఈవెన్ జ్యువెలరీ కూడా ఇంట్లో ఉన్నవే మేమైతే సెట్ చేసి రెడీ చేయడం అనేది జరిగింది. సో చాలా రోజులు బట్టి అడుగుతుంది ఫ్రెండ్స్ మా సిస్టర్ అమ్మవారి గెటప్ మేకప్ చేయమని. అందుకని అది ఇప్పుడు కుదిరింది. తన బర్త్డే రోజే నేను అమ్మవారి గెటప్ అనేది షూట్ చేసాం, చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే ఐ షాడో అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఐ షేడ్స్ వేసాను, ఇప్పుడు ఐ షాడోస్ పెడుతున్నాను అనమాట. ఇవి కూడా ఎప్పుడో 2-3 years అయిపోయింది తీసుకొని. సో నేను ఇప్పుడు వాడుతున్నాను అవి. మనకి ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్ కదా అమ్మవారి గెటప్లో. సో అందుకని కొంచెం బాగా హెవీగా వేస్తున్నాను. అండ్ చూసేయండి, ఇప్పుడైతే కాజలు ఐలైనర్ పెడుతున్నాను. అదిగో ఐస్ కాజల్ స్టిక్తో పెడుతున్నాను. అండ్ నార్మల్ టాల్కన్ పౌడర్ ఉంటుంది కదా, అది అప్లై చేశాను అంతే. అండ్ లిప్స్టిక్ న్యాచురల్ షేడ్ ఉంది, లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బొట్టు అనేది జస్ట్ ఒక లిప్స్టిక్, దాంతో ఆ రౌండ్ రావడం కోసం షేప్ వేసాను. తర్వాత దాని మధ్యలో సింధూరం అనేది బ్రష్తో అప్లై చేశాను. అండ్ ఇప్పుడైతే జ్యువెలరీ వేసాను. అదే రింగ్ ఉంటుంది కదా, ముక్కు రింగ్ పెద్దది, అది అనేది పెట్టేదన్నమాట. అండ్ ఇప్పుడైతే అక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఫేస్ మేకప్ అయిపోయింది, జ్యువెలరీ వేయడం అయిపోయింది, డ్రెస్సింగ్ అయిపోయింది, ఇప్పుడు హెయిర్ డ్రెస్సింగ్ వేస్తున్నాను అని చెప్తున్నాను. అండ్ హెయిర్ అయితే వెరీ సింపుల్గా వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అమ్మవారి గెటప్ అనేదానికి ఎక్కువ మోడల్ ఉండదు కాబట్టి నేనైతే 2 పార్టీషన్ కింద తీసుకొని అండ్ వెనక్కి ట్విస్ట్ చేస్తాను. కొంచెం ఎదర పఫీగా రావడం కోసం కొంచెం పఫీగా వేస్తాను. సో మనకి కొంచెం ఫ్రంట్ అనేది కొంచెం అమ్మవారి గెటప్కి సూటబుల్గా ఉంటుంది. సో అలా చేస్తున్నాను. హెయిర్ డ్రెస్సింగ్ అయితే స్ప్రేలు అవేమీ లేవు ఫ్రెండ్స్. జస్ట్ మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే నేను పెద్దగా వాడిన ఐటమ్స్ కూడా థింగ్స్ కూడా ఏమీ ఉండవు, బేసిక్స్ థింగ్స్తో చేశాను. ఇప్పుడైతే సింధూరం పెడుతున్నాను పాపిడిలో. సో వడ్డానం ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది ఫ్రెండ్స్. సో చూడండి నా ఈ వ్లాగ్ చూడండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అంటే మనం ఏదైనా మేకప్ అనుకుంటే పెద్ద ఏమీ ఉండక్కర్లేదు, బట్ మనం చేయాలనుకుంటే ఏదున్నా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనేసి ఆ మెయిన్ అదొక్క కారణంతో నేనైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. నా దగ్గర ఏమీ లేకపోయినా నేను షూట్ చేసి మేకప్ అనేది చేశాను. ఇది ఫైనల్ లుక్ ఫ్రెండ్స్. మీకు గనక నా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా మీరు